ఉన్నా నా కలలన్నీ నీతో వదిలేడు. హలో దోస్తులు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా ఇల్లు మొత్తం హోమ్ టూర్ చేసేద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ ఇల్లు మొత్తం చూపించేసి ఆ తర్వాత అయితే ఇల్లు ఎందుకు మారిపోతున్నాం ఏంటన్నది నెక్స్ట్ అయితే చెప్పేస్తాను. ఫస్ట్ వచ్చేసేయండి, బీరువా ఉంది కదా, ఈ బీరువాకి ఎంత పెద్ద చరిత్ర అంటే ముందైతే మా అత్త వాళ్ళ నానమ్మ, ఆ తర్వాత మా అత్త వాళ్ళ అమ్మ, ఆ తర్వాత మా అత్త, ఇప్పుడు నేను, ఇంతమంది అయితే వాడాము. అయినా సరే ఎంత స్ట్రాంగ్ గా ఉంటదంటే బీరువా అంత స్ట్రాంగ్ గా ఉంటది. ఎందుకంటే ఎంతైనా పాతదే కదా. ఇదైతే మా హస్బెండ్ బీరువా అనమాట. అంటే దీంట్లో మా హస్బెండ్ కి సంబంధించినవన్నీ ఉంటాయి. ఇదైతే అస్సలు ఓపెన్ చేయను, ఎందుకంటే ఇల్లు ఖాళీ చేసేస్తామని. ఇల్లు ఎలా పడితే అలా ఉంచాను. ఇప్పుడు గనక చూపించాను అనుకోండి మామూలుగా ఉండదు. ఇది వచ్చేసేయండి, ఇది అనుకోండి మంచం. ఇది కూడా చాలా పాత మంచం అనమాట. ఏమైందంటే ఇంట్లోకి వచ్చే ముందు ఇంట్లోకి మంచం రావట్లేదని చెప్పి అంతుండే మంచం అనమాట. కోడ్లు అయితే కోసామన్నమాట కింద. లాస్ట్ కి అది అంత అయ్యింది. డినబాబు చూసారా, నన్ను ఎందుకు వీడియో తీయరని చెప్పి ఎగేసుకుంటూ వచ్చేసాడు. ఉంటుంది నా కొడుకుతో మామూలుగా ఉండదు. ఏమనుకుంటున్నారు, అవి చెప్పమంటే అస్సలు చెప్పడు. అబ్బే ఇట్లండి ఎదురుకొచ్చేసేయండి. ఇదైతే మా డీనోబాబ్ది మా అత్తయ్యది అనమాట. ఇద్దరిది కబోర్డ్ అనమాట. అది ఇదైతే అస్సలు ఓపెన్ చేయను, చెత్త కింద ఉంది. ఎలా పడితే అలా పడేసాను. ఇప్పుడు ఎదురుకొచ్చేద్దాం పదండి. ఇదైతే ఇంకా మా బెడ్రూమ్ అనమాట. ఇది మా టీవీ, ఇంకా ఇదే మా చిన్ని రూమ్ అనమాట. ఇది నా బీరువా, ఇంకా అన్ని రూమ్ లో అనమాట. ఇంకా దివాను, అలాగే ఇంకో పక్కన మంచం, అన్ని ఇంకా పక్క పక్కనే ఉంటాయి. ఇదే మా చిన్ని ఇల్లు అనమాట. ఇప్పుడు చూసేసారు కదా, ఇదైతే మా డీనో బెడ్. ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేసేసేయండి. అసలు నా ప్రపంచం ఇది కాదండి. అసలు ఈ రెండు రూమ్స్ కి నాకు సంబంధం లేదు. అసలేంది ఇది నా రూము, ఇదే నా ప్రపంచం, ఇదే నా రూమ్ అనమాట. ఇంక పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇంక దీంట్లోనే కదా ఉంటాం మన ఆడవాళ్ళ. నాకే అని కదా, ఆడవాళ్ళు మొత్తం అందరికి కిచెనే రూము, అదే బెడ్రూమ్, అదే మొత్తం అని. నేను కిచెన్ చూసారా, మాదైతే ఇలా ఉంది. చాలా వరస్ట్ గా అయితే ఉంది. ఎలా ఉంది అలాగే ఉంచేసాము. ఇంక ఇల్లు మారుతున్నాం కదా అని చెప్పి. మొత్తం ఇటు సైడ్ అయితే ఇలా కబోర్డ్స్ వచ్చినాయి. ఇప్పుడు అది కాదండి ప్రాబ్లం, ఇది. దీంతో అయితే కష్టాలు వచ్చినాయి మాకైతే. గ్యాస్ ఏమో బుక్ చేస్తుంటే బుక్ అవ్వట్లేదు. ఇదేమో ఎప్పుడో అయిపోయింది బండ, ఇప్పుడేమో బుక్ చేస్తుంటే అవ్వట్లేదు. ఉన్న గ్యాస్ ఏమో ఎర్రమంట వచ్చేస్తుంది. ఏంటో ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు. ఏంటో ఈ గ్యాస్ తిప్పలు మనకి. అబ్బా తలకు తగిలేసిందిరా నాయనా, మా డోర్ నా మీద పగబెట్టేసింది. ఒయ్యారంగా నవ్వు చేస్తే అలాగే ఉంటుందిలేండి. మా డీనోబాబు చూసారా ఎలా నవ్వుతున్నాడో. లేండి ఏం చేస్తాం, ఆఖరికి ఇదే నా ప్రపంచం, ఇదే నా ఇల్లు. ఇల్లుని చూసి తిట్టుకోకండి, ఇది ఒక ఇల్లేనా, దీన్ని హోమ్ టూర్ చెయ్యాలా నువ్వు, అనవసరంగా ఎందుకు పెట్టావు అంటారా. ఏం చేస్తామండి, సర్లేండి. ఇప్పుడు మీ అందరి డౌట్ ఏంటంటే ఇల్లు అసలు మేము ఎందుకు ఖాళీ చేస్తున్నాం, వాళ్ళే వెళ్ళిపోమన్నారా మేమే వెళ్ళిపోతున్నాం అనే కదా చెప్పేస్తాను, ఆగండి. అదేంటక్క ముందేమో అంత బాధపడిపోయావు, ఇప్పుడేమో ఎంత నార్మల్ గా ఉన్నావు అంటారా. బాధ అంటూ ఉంటదండి ఖచ్చితంగా మనసులోని. ఎందుకంటే ఈ ఇంట్లోకి వచ్చి మేము కరెక్ట్గాను 4 months అవుతుంది అంతే. ఈ లోపే ఖాళీ చేసేవాల్సి వచ్చింది. అసలు ఏంటంటే ఏసీ బిగించుకున్నాము, అలాగే టీవీ, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ అన్ని బిగించుకున్నాం. మొత్తం ఎంత అవుతుంది అమౌంట్ మొత్తం ఈ బిగించి తీయడానికి. మొత్తం ఇల్లు ఏంటంటే బూత్ బంగ్లాలా ఉండేది, అలాంటిది ఇప్పుడు ఇంద్రభవనం కింద చేసాం. మొత్తం ఎంత పని చేసామంటే ఇంటికి మొత్తం. అసలు ఇంట్లో మీరు స్టార్టింగ్ చూస్తే వామ్మో అందరూ. అలా ఉన్న ఇంటికి మంచిగా పెయింటింగ్స్ వేసి అన్ని వేపించుకొని మంచిగా అయితే ఇంట్లోకి వచ్చాము. ఇప్పుడైతే ఇంకా ఖాళీ చేసేవాల్సి వచ్చింది. అయితే ఏం చేసేదైతే లేదు. అసలు ఎందుకు ఖాళీ చేసేస్తున్నామంటే మ్యాటర్లోకి వచ్చేస్తే నార్మల్గా ఇంటికెళ్ళి ఆవిడైతే ఫోన్ చేశారు మాకు. ఫోన్ చేసి పెద్ద షాక్ ఇచ్చారనమాట. ఏంటంటే కొంచెం ఇల్లు ఖాళీ చేసేవాళ్ళండి అన్నారు. ఏంటండి ఎందుకు అని అడిగితే ఇల్లు వేరే వాళ్ళకి అమ్మేశామండి, ఖాళీ చేసేవాళ్ళే అని అన్నారు. మేము ఇంకా షాక్. ఇక్కడికే అడిగామన్నమాట, అదేంటండి ఇప్పుడు వెంటనే మేము వచ్చి 4 months అవుతుంది, ఇప్పుడు వెంటనే ఖాళీ చేసామంటే ఎలా అండి అని అడిగితే ఇంక నా చేతిలో ఏం లేదండి, నేనైతే అమ్మేసాను, వాళ్ళైతే ఇంక రిమోల్డింగ్ ఏదో చేపించుకోవాలంట, ఖాళీ చేసేవాళ్ళండి అని చెప్పి ఇంకా ఆవిడైతే ఖచ్చితంగా చెప్పేసింది. చేసేదేముంది ఇంక ఇల్లు చూసుకోవడం తప్ప. కానీ మాకు మాత్రం ఫుల్ షాక్ అనమాట. కనీసం ముందు చెప్తే మేము అసలు రాకపోదును. అట్లీస్ట్ ఒక 1 year ముందు చెప్పినా కూడా మేము అసలు రాకపోదుము. ఎందుకంటే 1 yearకే ఖాళీ చేయాలంటే అసలు అవే పని కూడా కాదు. అలాంటి 4 monthsకే ఖాళీ చేసేస్తున్నాము.
1 year ఉన్న అసలు రాకపోయే వాళ్ళమే కాదు. అని ఇంకా ఏం చేస్తాం, ఇంకా వచ్చాక ఇంకా తప్పదు, ఇంక ఇల్లు ఎదుక్కోవడం తప్ప ఇంక వేరే పరిస్థితే లేదు. ఇంకా ఇంకేం చేస్తాం, లాస్ట్ కి ఇంకొచ్చాం కదా ఇప్పుడు అయితే. కానీ ఇంక ఎంత కష్టం అంటే ఇక్కడి నుంచి అక్కడికి ఇవన్నీ మార్చుకోవాలి, ఇవన్నీ ఇప్పుకోవాలి, మొత్తం అన్ని ఏసీ కానీ వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్, ఇంక ఇవన్నీ ఇప్పించుకొని మళ్ళీ అక్కడికి షిఫ్ట్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పడానికి అమౌంట్, మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళడానికి మళ్ళీ అమౌంట్. ఎంత అమౌంట్ అవుతుందంటే ఏం చేస్తాం. ఇంకా దానికి తోడు ఇవన్నీ కాకుండా మెయిన్ ఏంటంటే మా డీనో బాబు పిల్లలతో ఇంకా ప్రయాణం అంటే ఎలా ఉంటుందో తెలిసిందే కదా. పక్క నుంచి వాళ్ళని చూసుకుంటా, ఇంకో పక్క నుంచి తినిపిస్తూ, ఇంకా బొమ్మలు తలకే పూట ఇంకా పిల్లలతోటి వాళ్ళని చూసుకుంటే ఇంకా అన్ని చదువుకునేసరికి సరిపోద్ది. ఇంక సర్లేండి, ఎవరిది ఇంకా మిస్టేక్ అయినా సరే ఆ దేవుడు ఎందుకు అలా రాసి పెట్టున్నాడో మనకు తెలియదు కదా. ఏది జరిగినా మన మంచిగా అనుకుని ఇంక వదిలేయడం మంచిది. ఇంకా ప్రశాంతంగాను అన్ని కూడాను మంచిగాను ప్యాకప్ చేసేసి పట్టుకొని పారిపోవడమే, అంతకు మించి చేసేదైతే ఏం లేదు. ఇప్పుడైతే ఇంకా కొత్త ఇంటికి అయితే వెళ్ళిపోతాం కదా. ఆ ఇల్లు ఎలా ఉంది, ఎక్కడ, ఏంటి అనేది మొత్తం అంతా కూడాను క్లారిటీగా మీకైతే చెప్పేస్తాను. ఆ ఇంట్లోకి వెళ్ళడానికి కూడా చాలా ట్విస్ట్లు అయితే జరిగినాయి, 1, 2 కాదు, మొత్తం అన్ని కూడాను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ ఇంటికి వెళ్ళాక ఇంకొక లాంగ్ వీడియో అయితే తీసి పెట్టేస్తాను, తప్పకుండా అయితే చూసేసేయండి. ఆ ఇల్లు మొత్తం కూడా క్లారిటీగా అయితే మీకు చూపించేస్తాను. ఇప్పుడైతే ఓకే, ఆ ఇల్లు అయితే వీడియో తీసి అయితే పెట్టేస్తాను. కానీ నేను పెట్టిన వీడియో మీరు చూడాలంటే ఎలాగా, ఇప్పుడు ఎలా అంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకుంటే వెంటనే అయితే నేను పెట్టిన వీడియో అయితే మీకు వచ్చేస్తుంది. ఇంకేం చేయక్కర్లేదు. ఆ వీడియో గనక మీ అందరికీ నచ్చితే అలా వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే, ఇంత కష్టపడి చేస్తున్నాను కదా, ఒక్క సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను, పోయేదేముంది, ఓకేనా. కానీ ఇప్పుడు ఏంటంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళని ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేసుకోరు కదా. అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళని మీరే సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు. అదే కొంచెం రిచ్గా ఉన్న వాళ్ళు ఎలాంటి వీడియో పెట్టినా అందరూ భలే సపోర్ట్ చేస్తారు కదా. మనలాంటి వాళ్ళని మనమే సపోర్ట్ చేసుకోకపోతే ఎలాగ అసలు. ఏదో మన గోదావరి వసిపెట్టే కదా అని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. కానీ అబ్బే ఎవ్వరూ కూడా చేసుకోరు. ఓ లక్క అసలు నువ్వెందుకు వచ్చావు ఈ ఇల్లు మొత్తం చూపించడానికి, అలాగే నువ్వెందుకు ఈ ఇల్లు అసలు ఖాళీ చేస్తున్నావని చెప్పడానికి, అవన్నీ చెప్పడం మానేసి గోల మాకేంటే బాబు అసలు ఏంటి అంటారా. ఏం చేస్తున్నామండి, ఫ్రస్ట్రేషన్, మిడిల్ క్లాస్ ఫ్రస్ట్రేషన్ అలాగే ఉంటదిలేండి. సర్లేండి, ఏం చేస్తాం ఇంకా. ఓకే మరి ఉంటాను, బాయ్. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో వచ్చేస్తుంది, చూసేసేయండి. ఓకే బాయ్.